వేటూరి సుందరరామూర్తి మాట్లాడుతూ సభ్యత మరిచిన విద్యార్థులపై క్లాస్ రూమ్ లో తిరగబడుతుంది విజయశాంతి. ఇది ప్రతిఘటన చిత్రంలో ఓ సందర్భం. దానికి రాసిందే ఈ దుర్యోధన అంటూ సాగిన గీతం. స్త్రీని గౌరవించే చోట తలపెట్టిన కార్యాలన్నీ సఫలమవుతాయి, ఆడదాన్ని అవమానించిన చోటే కార్యాలన్నీ విఫలమవుతాయి. అది సమాజంలోకి స్త్రీకి ఉండవలసిన స్థానం. కానీ ఇప్పుడేమవుతుంది, ఎంతమంది కీచుకులు మన కళ్ళ ముందే ఉన్నారు. ఇలాంటి కీచుకుల అకృత్యాలకి దర్పణమే ప్రతిఘటనలో ఆ సన్నివేశం. ఈ సందర్భంలో పాట అనగానే మహాభారతం స్ఫురించింది. విరాట పర్వంలోని ద్రౌపది గుర్తుకొచ్చింది. కీచుకుడిపై ఆమె విరుచుకుపడ్డ విధానం మనసులో మెదిలింది. అదే స్ఫూర్తితో పాట రాయడం మొదలుపెట్టాను. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వనీతి లోకం అంటూ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో ఉషాకిరణ్ గెస్ట్ హౌస్ లో బాల్కనీలో ఉద్వేగంతో రాశాను. పాట అందరికీ నచ్చేసింది. సీన్ లో డైలాగులు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డ డైరెక్టర్ కృష్ణ కూడా పాటే పెడదాం అన్నారు. కాకపోతే కొన్ని లైన్లు అందులో ఎక్కువయ్యాయి. పక్కనే చిత్ర నిర్మాత రామోజీరావు గారు ఉన్నారు. ఆయన పాట అంతా చదివి చూసారా నా శరీరం ఎలా రోమాంచితం అవుతుందో అన్నారు. ఈ పాటను చక్రవర్తి స్వరపరిస్తే ఎస్ జానకి పాడారు. దీన్ని తెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు డైరెక్టర్ కృష్ణ. నేను రాసిన పాటల్లో అత్యంత ప్రయోజనకరమైన గీతం ఏదంటే ఇదే అంటాను.